హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో టెట్ అండ్ డిఎస్సి స్పెషల్లో భాగంగా బయాలజీ అనే సబ్జెక్ట్ నుంచి టెస్ట్ సిరీస్ 1లో 50 క్వశ్చన్స్ ఈరోజు వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేన్ని పిలుస్తారు అంటే ఆప్షన్ ఏ మామిడి, ఆప్షన్ బి వేప, ఆప్షన్ సి మోదుగ, ఆప్షన్ డి తుమ్మ. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేన్ని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి మోదుగ. లెగ్యూమ్ మొక్కల్లో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా ఏది? ఆప్షన్ ఏ రైజోబియం, ఆప్షన్ బి అజిటోబ్యాక్టర్, ఆప్షన్ సి అజోస్పైరిల్లం, ఆప్షన్ డి రోడోస్పైరిల్లం. లెగ్యూమ్ మొక్కల వేరుబుడుపల్లో నత్రజని స్థాపన నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే బ్యాక్టీరియా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ రైజోబియం. వరి పొలాల్లో నత్రజని కోసం ఏ జీవ ఎరువును వాడతారు? ఆప్షన్ ఏ రైజోబియం, ఆప్షన్ బి గ్రీన్ మాన్యూర్, ఆప్షన్ సి అజొల్లా, ఆప్షన్ డి కాస్ట్రీడియం. వరి పొలాల్లో నత్రజని కోసం ఏ జీవ ఎరువుని, ఏ బయో ఫెర్టిలైజర్ని వాడతారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి అజొల్లా. శంకువు రూపంలో ఉండే పుష్పాలు వేటిలో ఉంటాయి? ఆప్షన్ ఏ వివృత బీజాలు, ఆప్షన్ బి ఆవృత బీజాలు, ఆప్షన్ సి టెరిడోఫైటా, ఆప్షన్ డి బ్రయోఫైటా. శంకువు రూపంలో ఉండే పుష్పాలు వేటిలో ఉంటాయి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ వివృత బీజాలు. క్రింది వాటిలో వేగంగా పెరిగే మొక్క ఏది? ఆప్షన్ ఏ చిక్కుడు, ఆప్షన్ బి మల్లె, ఆప్షన్ సి వెదురు, ఆప్షన్ డి నందివర్ధనం. క్రింది వాటిలో వేగంగా పెరిగే మొక్క ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి వెదురు. నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఆప్షన్ ఏ కీరిస్టిరోఫిరీ, ఆప్షన్ బి మెలకోఫిలీ, ఆప్షన్ సి సెర్పెంటోఫిలీ, ఆప్షన్ డి ఎంటమోఫిలీ. నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి మెలకోఫిలీ. క్వశ్చన్ నెంబర్ 7, ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ మెండల్, ఆప్షన్ బి వాట్సన్, ఆప్షన్ సి హెచ్జి ఖొరానా, ఆప్షన్ డి టిహెచ్ మార్గాన్. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ డి టిహెచ్ మార్గాన్. వరిలో క్రోమోజోముల సంఖ్య ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 36, ఆప్షన్ డి 46. వరిలో క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ బి 24. చెరకులో ఎర్ర కుళ్ళు తెగులు దేని వల్ల సోకుతుంది? ఆప్షన్ ఏ ఫైరిక్యులేరియా, ఆప్షన్ బి ఫైటోప్రోరా, ఆప్షన్ సి కొలిటోట్రైకమ్, ఆప్షన్ డి పక్సీనియా. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు దేని వల్ల సోకుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి కొలిటోట్రైకమ్. వైరస్ అంటే అర్థమేమిటి? ఆప్షన్ ఏ స్పాంజ్, ఆప్షన్ బి విషం, ఆప్షన్ సి ఆమ్లం, ఆప్షన్ డి ఏది కాదు. వైరస్ అంటే అర్థం ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి విషం. పించ్ పక్షులపై పరిశోధనలు చేసిన వారు? ఆప్షన్ ఏ డార్విన్, ఆప్షన్ బి మెండల్, ఆప్షన్ సి మోర్గాన్, ఆప్షన్ డి రాబర్ట్ హుక్. పించ్ పక్షులపై పరిశోధనలు చేసిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ డార్విన్. రిసర్పిన్ దేని నుంచి లభిస్తుంది? ఆప్షన్ ఏ రావుల్ఫియా, ఆప్షన్ బి కేసియా, ఆప్షన్ సి ఆసిమమ్, ఆప్షన్ డి కాల్దియా. రిసర్పిన్ అనేది దేని నుంచి లభిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ రావుల్ఫియా. మొదటి నిజమైన నేల మొక్కలేవి? ఆప్షన్ ఏ బ్రయోఫైటా, ఆప్షన్ బి టెరిడోఫైటా, ఆప్షన్ సి జిమ్నోస్పెర్మ్స్, ఆప్షన్ డి యాంజియోస్పెర్మ్స్. ఆన్సర్ ఆప్షన్ బి టెరిడోఫైటా. మొదటి నిజమైన నేల మొక్కలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ బి టెరిడోఫైటా. C3 పదంలో ఏర్పడే మొదటి పదార్థం ఏది? ఆప్షన్ ఏ ఓఏఏ, ఆప్షన్ బి పీజీఏ, ఆప్షన్ సి పిహెచ్బి, ఆప్షన్ డి ఆర్యుబిపి. C3 పదంలో ఏర్పడే మొదటి పదార్థం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి పీజీఏ. పీజీఏ అంటే పాస్పోగ్లిజరిక్ యాసిడ్. మొక్కల వాతావరణంలోనికి విడుదల చేసే O2 దేని నుంచి లభిస్తుంది? ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి సూర్యరశ్మి, ఆప్షన్ సి పత్రహరితము, ఆప్షన్ డి H2O. మొక్కలు అనేవి వాతావరణంలోనికి ఆక్సిజన్ని విడుదల చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇట్లా విడుదల చేసినటువంటి ఆక్సిజన్ అనేది దేని నుంచి లభిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ డి H2O.
ఆక్సిజన్ అనేది నీటి నుంచి లభిస్తుంది. నీటి బిందువుల రూపంలో పత్రం శీర్షం నుంచి విడుదలవ్వడాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ ఏ ట్రాన్స్పిరేషన్, ఆప్షన్ బి ఎవాపరేషన్, ఆప్షన్ సి గట్టేషన్, ఆప్షన్ డి ట్రాన్స్క్రిప్షన్. ఆన్సర్ ఆప్షన్ సి గట్టేషన్. ఫలాలు త్వరగా పక్వం చెందడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ ఆక్సిన్లు, ఆప్షన్ బి జిబ్బరెలిన్లు, ఆప్షన్ సి సైటోకైనిన్లు, ఆప్షన్ డి ఇథిలిన్. ఫలాలు త్వరగా పక్వం చెందడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఇథిలిన్. ఏ కాంతిలో కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా జరుగుతుంది? ఆప్షన్ ఏ నీలం, ఆప్షన్ బి ఎరుపు, ఆప్షన్ సి ఆకుపచ్చ, ఆప్షన్ డి ఇండిగో. ఏ కాంతిలో కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా జరుగుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఎరుపు. కణ భాండాగారం అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి రైబోజోమ్స్, ఆప్షన్ సి రిక్తిక, ఆప్షన్ డి హరిత రేణువు. కణ భాండాగారం అని దేన్ని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ మైటోకాండ్రియా. ఏ మూలక లోపం వల్ల చిన్న ఆకు తెగులు సంభవిస్తుంది? ఆప్షన్ ఏ మాంగనీస్, ఆప్షన్ బి జింక్, ఆప్షన్ సి ఫెర్రం, ఆప్షన్ డి పొటాషియం. ఏ మూలక లోపం వలన చిన్న ఆకు తెగులు సంభవిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి జింక్. ప్రకృతి పారిశుధ్య కార్మికులుగా వేటిని పేర్కొంటారు? ఆప్షన్ ఏ వైరస్, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి ప్రోటోజోవా, ఆప్షన్ డి ఫంగస్. ప్రకృతి పారిశుధ్య కార్మికులుగా వేటిని పేర్కొంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి బ్యాక్టీరియా. క్రింది వాటిలో ఉప ఉత్పన్నం ఏది? ఆప్షన్ ఏ జిగురు, ఆప్షన్ బి లెటెక్స్, ఆప్షన్ సి రెజిన్లు, ఆప్షన్ డి పైవన్నీ. క్రింది వాటిలో ఉప ఉత్పన్నం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. జిగురు, లెటెక్స్, రెజిన్లు ఈ మూడు కూడా ఉప ఉత్పన్నాలే. గోల్డెన్ రైస్లో ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ ఇ. గోల్డెన్ రైస్లో ఉండే విటమిన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ. గోల్డెన్ రైస్లో విటమిన్ ఏది ఉంటుంది అంటే ఏ విటమిన్ అనేది ఉంటుంది. కణజాల వర్ధనంలో పూర్తి మొక్కని లేదా మొక్కలని ఏర్పరచగలిగే కణ సామర్థ్యాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ ఏ టోటోపోటెన్సీ, ఆప్షన్ బి ఎఫిషియన్సీ, ఆప్షన్ సి పార్థినోకార్పీ, ఆప్షన్ డి ఎఫినిటీ. కణజాల వర్ధనంలో టిష్యూ కల్చర్లో ఒక పూర్తి మొక్కని కానీ లేదా మొక్కలను కానీ ఏర్పరచగలిగే కణ సామర్థ్యాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ టోటోపోటెన్సీ. సాధారణంగా శిలీంధ్రాలు అనేవి ఆప్షన్ ఏ స్వయం పోషకాలు, ఆప్షన్ బి పరాన్నజీవులు, ఆప్షన్ సి పూతికాహారులు, ఆప్షన్ డి సహజీవన జీవులు. ఆన్సర్ ఆప్షన్ సి పూతికాహారులు. ట్రైకోడెర్మా అనేది ఒక ఆప్షన్ ఏ శిలీంధ్రం, ఆప్షన్ బి శైవలం, ఆప్షన్ సి బ్యాక్టీరియా, ఆప్షన్ డి ప్రోటోజోవా. ట్రైకోడెర్మా అనేది ఒక శిలీంధ్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ శిలీంధ్రం. క్వశ్చన్ నెంబర్ 27. అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది? ఆప్షన్ ఏ 1928, ఆప్షన్ బి 1930, ఆప్షన్ సి 1919, ఆప్షన్ డి 1945. అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి 1945. జంతురాజ్యంలో అతి పెద్ద వర్గం ఏది? ఆప్షన్ ఏ ప్రోటోజోవా, ఆప్షన్ బి ఆర్థ్రోపోడా, ఆప్షన్ సి మొలస్కా, ఆప్షన్ డి క్షీరదాలు. జంతురాజ్యంలో అతి పెద్ద వర్గం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థ్రోపోడా. జీవితాంతము నీటిని తీసుకొని జీవి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సిల్వర్ ఫిష్. గైనకోమాస్టిజం దేనిలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ ప్లాటిపస్, ఆప్షన్ బి ఎకిడ్నా, ఆప్షన్ సి కంగారు, ఆప్షన్ డి వానపాము. గైనకోమాస్టిజం దేనిలో కనిపిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాటిపస్. కుక్కలో క్రోమోజోముల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ సి 78. డయాఫ్రామ్ ఏ వర్గానికి చెందిన జీవుల్లో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ క్షీరదాలు. వానపాములో చలనాంగాలు ఏవి?
ఆన్సర్ ఆప్షన్ సి శీటాలు. కీటకాల రక్తంలో ఉండేది. ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, ఆప్షన్ బి హిమోసైనిన్, ఆప్షన్ సి హిమోక్లోరోబియం, ఆప్షన్ డి పైవన్నీ. కీటకాల రక్తంలో ఉండే వర్ణద్రవ్యం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి హిమోసైనిన్. ఉడ్డాయ కండరాలు వేటిలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ పక్షులు. పక్షుల్లో ఉడ్డాయ కండరాలు అనేవి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 36. ఏనుగు గర్భావధి కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 630 నుంచి 660 రోజులు. చేపల ద్వారా లభించే విటమిన్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ ఏ మరియు విటమిన్ డి అనేవి చేపల ద్వారా లభించేవి. రక్తవర్గం బిలో ఉండే యాంటీబాడీస్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ. రక్తవర్గం బిలో ఉండే యాంటీబాడీస్ ఏవి అంటే ఏ అనే యాంటీబాడీస్ రక్తవర్గం బిలో ఉంటాయి. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం pH విలువ ఎంత? జీర్ణాశయంలో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క pH వాల్యూ ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ బి 2.0. గాంబియా జ్వరం దేని వల్ల సంభవిస్తుంది? దానికి ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రిపనోజోమా. ట్రిపనోజోమా వలన గాంబియా జ్వరం అనేది వస్తుంది. పాలలో ఉండే చక్కెర ఏది అంటే ఆప్షన్ ఏ లాక్టోజ్, ఆప్షన్ బి కెసిన్, ఆప్షన్ సి సుక్రోజ్, ఆప్షన్ డి ఫ్రక్టోజ్. పాలలో ఉండే చక్కెర అడిగారు కాబట్టి దానికి ఆన్సర్ ఆప్షన్ ఏ లాక్టోజ్. అలా కాకుండా పాలలో ఉండే ప్రోటీన్ ఏది అని అడిగితే దానికి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది కెసిన్. సుక్రోజ్ దేనిలో ఉంటుంది అంటే చెరుకులో ఉండే చక్కెర ఏది అంటే అది సుక్రోజ్. ఫ్రక్టోజ్ అనేది పండ్లల్లో ఉంటుంది. ఇక్కడ పాలలో ఉండే చక్కెర ఏదని అడిగారు కాబట్టి దానికి ఆన్సర్ ఆప్షన్ ఏ లాక్టోజ్. నాడీ వ్యవస్థలో ముఖ్యంగా ఉపయోగపడే మూలకం ఏది? నాడీ వ్యవస్థలో ముఖ్యంగా ఉపయోగపడే మూలకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సోడియం. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పాలపిట్ట. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి పాలపిట్ట. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆస్టియాలజీ. ప్లనేరియాలో విసర్జక అవయవాలేవి? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లమ్ సెల్స్. క్వశ్చన్ నెంబర్ 46. ఎస్ ఆకారంలో కేంద్రకం వేటిలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి బేసోఫిల్స్. బేసోఫిల్స్లో ఉండే కేంద్రకం అనేది ఎస్ ఆకారంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 47. పెరుగుదల హార్మోన్ లోపం వలన చిన్న పిల్లల్లో సంభవించే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ క్రిటినిజం. చిన్నపిల్లల్లో పెరుగుదల హార్మోన్ అనేది లోపించినట్లయితే క్రిటినిజం అనే వ్యాధి అనేది వస్తుంది. స్త్రీలలో ఉండే క్రోమోజోమ్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ XX. స్త్రీలలో XX అనే క్రోమోజోమ్లు అనేవి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 49. యురుకోటెలిక్ జీవులేవి? ఆప్షన్ ఏ సరీసృపాలు, ఆప్షన్ బి పక్షులు, ఆప్షన్ సి ఆర్ద్రోపోడా జీవులు, ఆప్షన్ డి పైవన్నీ. యురుకోటెలిక్ జీవులు ఏవి అంటే సరీసృపాలు, పక్షులు, ఆర్ద్రోపోడా. ఈ మూడు కూడా యురుకోటెలిక్ జీవులే కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 50. మొదటగా కనుగొన్న క్లోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి డాలీ. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.